పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పశ్చిమ బెంగాల్లో బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ఇటీవల ఆర్జికర్ ఆసుపత్రి వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనలో బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ పార్టీ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం చేపట్టిన సచివాలయం ముట్టడి సైతం రణరంగంగా మారింది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వారిపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ బంద్కు బీజేపీ పిలుపునివ్వగా అది కాస్త ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేత అర్జున్ సింగ్ కార్పై కాల్పులు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి కార్యకర్తలతో కలిసి బంద్లో పాల్గొన్నారు. బెంగాల్ మెడికో బాధితురాలకి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని నిరసనకారులు వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.